హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఈ బ్లాగ్ స్పెషల్ ఏంటంటే ఈరోజు కాజు స్వీట్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకు ఇంత దీర్ఘిస్తున్నా అంటే కాజు బర్ఫియా లేకపోతే కాజు హల్వానా ఏదైతుందో చూద్దాం మనం ఈ వీడియో లాస్ట్ లో. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. Here you can find travel vlogs, shopping vlogs, cooking videos and daily hit 500 subscribers very soon. ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే మీకు నేను ఎప్పుడు ఏది చేసినా కానీ రెసిపీ అది ముందే నేను ఏం ఫిక్స్ అవ్వను. అది ఫ్రై అయినా అది కర్రీ అయినా, ఒకవేళ ఫ్రై అయితే ఫ్రై అని చూపిస్తా, లేకపోతే కర్రీ అంటే కర్రీ అని చూపిస్తా. ముందే నేను ఫ్రై చేస్తున్నా అని చెప్తే మీకు అది కర్రీ అవుతుంది నా చేతిలో. ద మోస్ట్ ఫేవరెట్ నాకు. ఇక్కడ చాలా స్టాక్ పెట్టుకొని ఉన్నా. శేఖర్ ఎప్పుడు చూసినా నన్ను తిడతా ఉంటాడు, ఇంత స్టాక్ ఎందుకు పెడుతున్నావు నువ్వు అని చెప్పి. కాజు బర్ఫీ కానీ కాజు హల్వా కానీ అనుకొని స్టార్ట్ చేసా. ఫస్ట్ అయితే ప్యాన్ తీసుకొని దాంట్లో 2 స్పూన్స్ గీ వేసా. అన్నయ్యకి శేఖర్కి నాకు స్వీట్లు పిచ్చి మామూలు పిచ్చి కాదు. నాకేం చేయడానికి బద్ధకం, వాళ్ళకేమో తినాలని ఉంటది. నేను ఇక్కడ 2 కప్పులు జీడిపప్పు తీసుకున్నా. మంచి మెజర్మెంట్ చెప్తా, మరి హిట్ అవ్వాలి కదా ఎట్లయినా రెసిపీ మనం చేస్తే, అందుకే ఇంత కష్టపడుతున్నా. ఇక్కడ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. నేను ఒకసారి ఈ రెసిపీ ఆల్రెడీ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ట్రై చేసా. ఇది రెసిపీ మాత్రం మా మమ్మీ చూస్తే ఎందుకు వాటిని వేస్ట్ చేస్తున్నాం అని తిడుతుంది. ఎందుకంటే కాజు బర్ఫీ చేయబోయి కాజు హల్వా చేసే ఆ రోజు కాజు మొత్తం ప్రశాంతంగా చల్లగా అయిపోయిన తర్వాత వాటిని తీసుకొచ్చి మిక్సీలో వేసుకోవాలి. పల్స్ మోడ్ లో ఒక 2-3 టైమ్స్ తిప్పుకుంటే మంచిగా పౌడర్ అయిపోతుంది. మీరు ఇంకా ఎక్కువ ఫోర్స్ పెట్టి తిప్పితే అది ముద్దలాగా వస్తుంది. ఒకసారి చూడండి, ఇక్కడ మీకు కన్సిస్టెన్సీ చూపిస్తా. మంచిగా పౌడర్ రావాలి, పలుకు కూడా ఉండొద్దు, ఇట్లా పౌడర్ రావాలి మెత్తగా. కాజు ఫ్రై చేసిన ప్యాన్ అయితే మీరు సింక్ లో వేయకండి, దాన్ని రీయూజ్ చేసేయచ్చు మంచిగా నాలాగా. నేను 2 కప్స్ జీడిపప్పుకి 1.5 కప్ షుగర్ తీసుకున్నా. 1 కప్ తీసుకున్నా సరిపోతుంది. శేఖర్ కొంచెం స్వీట్ ఎక్కువ తింటాడు కాబట్టి నేను 1/2 కప్ ఎక్స్ట్రా వేసా. 1/2 కప్ వాటర్ పోసి మంచిగా తిప్పుకున్నా. పైన ఉన్న బ్రౌన్ కలర్ అంటే ఇందాక జీడిపప్పు వేయించా కదా, దానికి ఉన్న నెయ్యి అట్లనే ఉంచా నేను. ఈ రెసిపీ చేసే అంతసేపు మనం స్టవ్ దగ్గరే ఉండాలి. అక్కడ నుంచి సైడ్ కి వెళ్తే ఇది కూడా మనకి సైడ్ పెట్టమని చెప్పింది. షుగర్ కరిగిన తర్వాత మనకి ఇట్లా బబుల్స్ గా ఫామ్ అవుతా ఉంటది, మనం తిప్పుకుంటూనే ఉండాలి. ఇక్కడ ఈ మిక్సీ చేసిన పౌడర్ ఎప్పుడు వేసుకోవాలో తెలియదు. మంచిగా బబుల్స్ ఇంకా ఎక్కువ వచ్చాక అప్పుడు వేసా నేను మిక్సీలో ఉన్న పౌడర్. ఈ రెసిపీ మీద ఉన్న నమ్మకంతో ఏ ఒక్క వీడియో కూడా చూడకుండా నేను రిఫరెన్స్ లేకుండా చేస్తున్నా, సొంత పెత్తనం ఇదంతా. బాగా బబుల్స్ వచ్చే టైంలో నేను ఆ పౌడర్ తీసుకొచ్చి దాంట్లో వేసా. నాకైతే చిన్న డౌట్ కూడా రాలేదండి, హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అని చెప్పేసి. నేనైతే మిక్స్ చేస్తున్నాను. మనం ఎప్పుడైనా ఇట్లాంటి స్వీట్స్ నాన్ స్టిక్ ప్యాన్ లోనే చేయాలి. స్టీల్ ప్యాన్ లో కానీ అల్యూమినియం దాంట్లో కానీ చేస్తే అడుగును సగం మాడిపోయి ఉంటది. అందుకే ఇట్లా నాన్ స్టిక్ ప్యాన్ లో అయితే అడుగును అంటారు. చూసారా నేను ఎంత కాన్ఫిడెంట్ తో చెప్తున్నాను, ఎందుకంటే మా మమ్మీ వాళ్ళ ఇంట్లో అల్యూమినియం దాంట్లో చేసా, అందుకే ఇప్పుడు నేను నాన్ స్టిక్ దాంట్లో చేస్తున్నా. ఈ ప్యాన్ మొత్తం పట్టింది వదిలేంత వరకు మనం తిప్పుకుంటూనే ఉండాలి. మనం ఈ సిచ్యువేషన్ లోనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నేను ఇంకా దగ్గర పడ్డాక ఆఫ్ చేసుకున్నా. చూసేయండి నాకు ఎట్లా వచ్చిందని చెప్పేసి. రెసిపీ చూడటానికి బాగోపోయినా గానీ టేస్ట్ మాత్రం బాగుంది. మీరు నన్ను నమ్మి ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ నాకు చూడడానికి ఎలా ఉందంటే మైసూర్ పాక్ లాగా ఉంది, కానీ అది మైసూర్ పాక్ కాదండి. కాజు బర్ఫీ చేద్దాం అనుకుంటే అది కాజు పాక్ అయిపోయింది. ఛానల్లో టేస్టింగ్ లేకుండా వీడియోస్ ఏది పెట్టలేదు. చూసేయండి నా రియాక్షన్. మోగం అద్భుతం అనుకుంటా గానీ అది చూస్తే కొంచెం షుగర్ ఎక్కువైనట్టుంది. నాకు ఎక్కువైతే శేఖర్ ఖచ్చితంగా సరిపోతుంది. అండ్ టేస్ట్ అయితే బాగానే ఉంది. కాజు అని మనకు తెలియట్లేదు. కానీ ఈ స్వీట్ పేరు ఏంటంటే కాజు పాక్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ గైస్.